ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొలిశెట్టి. ఇవాళ వీడియో వచ్చేసి నా స్టైల్ ఆఫ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చూద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టం పిల్లలకి, అందుకే అది మొన్న సండే అయితే చేశాను. అదే ఈరోజు వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. ముందుగా దీనికి కావాల్సినవి చెప్తున్నాను అనమాట. ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, బట్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ మస్ట్ అండ్ షుడ్. క్యాప్సికమ్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అందుకే నేను ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసేసుకుంటాను, ఎందుకంటే అప్పుడే టేస్ట్ సూపర్గా వస్తుంది. దానిలోకి కొరియాండర్ కూడా అనమాట. ఇంకా అలాగే పలావ్కి మనం అన్ని వెజిటేబుల్స్ యూజ్ చేస్తాము. బఠానీ, అలాగే మిల్ మేకర్స్, అలాగే ఆలు, టమాటో, క్యారెట్, ఆనియన్స్, పుదీనా, పచ్చిమిర్చి. ఇంకా ఉంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు పన్నీర్ అయితే పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటారు, అలాగే మిల్ మేకర్స్ అవి కూడా యాడ్ చేసుకుంటారు అనమాట. నేను అవి నానబెట్టేసి ఉంచాను పక్కన, అందుకే ఇక్కడ మీకు చూపించలేదన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము అంటే మనం చేసే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా మనం బౌల్ ఒకటి పెట్టేసుకున్నామంటే దానిలోకి కొంచెం ఆయిల్, 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక దానిలో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంట్లో చేస్తున్నప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకైనా సరే ఎక్కువ నెయ్యి వాడుతుంటే బాగుంటుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేస్తాను. ఎవరి చాయిస్ వాళ్ళది. అది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట మనం చేసుకునే పలావ్. దానిలోకి మనం ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలు, అలాగే టమాటో, అలాగే క్యారెట్, ఆనియన్, అలాగే మిర్చి. ఫస్ట్ మనము దాల్చిన చెక్క, స్టార్ అనీస్, లవంగా, అలాగే ఇలాచీ కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని తర్వాత బఠానీ అవి కూడా వేసేసుకున్నాను. ఇక్కడ మీకు ఏం చూస్తున్నానంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాను అనమాట. అప్పటికప్పుడు వేసుకున్న టేస్ట్ సూపర్ ఉంటుంది. చాలామంది ప్యాకెట్స్ కూడా వాడతారు, బట్ నేనైతే లైక్ చేయను, ఎందుకంటే దానిలో ప్రిజర్వేటివ్స్ అవి కలుపుతారని నాకు ఇష్టం ఉండదు. ఎవరి చాయిస్ వాళ్ళది లేండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ అదే వేసేసి అన్నీ మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇవైతే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనము దానిలోకి కాజు, అలాగే మిల్ మేకర్ కూడా యాడ్ చేసేసుకుంటాము. ఇవి కొంచెం బాగా వేగినాక ఆనియన్ అవన్నీ కొంచెం రెడ్డిష్ అయిపోయినాక మనం దీనిలోకి రైస్ అవి యాడ్ చేద్దామన్నమాట. ఇలా మనం 5 to 10 మినిట్స్ కొంచెం వేగినాక దానిలోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసేద్దాము. అలాగే తర్వాత ఇక్కడ చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయినాక దానిలోకి సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా యాడ్ చేసేస్తాను. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఇక్కడ అదే యాడ్ చేసేస్తున్నాను. ఈ మొత్తము మనకి ఫ్రై అయిపోయినాక ఫస్ట్ రైస్ అది యాడ్ చేసేసుకుందాము. అయితే కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ పలావ్లోకి సూపర్గా ఉంటుంది, అంటే రెడ్డిష్ వస్తే బాగుంటుంది. అందుకే ఇక్కడ కొంచెం సేపు ఫ్రై చేసేసినాక ఒక 2 మినిట్స్ మూత పెట్టేశాను, అంటే కొంచెం క్యారెట్ అవి మగ్గేస్తాయి కదా, అందుకని చెప్పేసి. ఆ తర్వాత నేను ఆల్రెడీ 1/2 అవర్ ముందే నేను రైస్ అది బాస్మతి నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. బాస్మతి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను అదే చెప్తున్నాను అనమాట. రైస్ అవి యాడ్ చేసేసుకున్నాక మనము 1 నిమిషం మనము వేయించేసినట్టు, అంటే లైట్గా కొంచెము బాయిల్ అవుతున్నట్టుగా ఉంచేసుకొని
ఆ తర్వాత నేనైతే 1కి 1.5 వాటర్ పోసేస్తానన్నమాట. ఇంకా ఆ తర్వాత మనం రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకోవచ్చు, లేకపోతే మనం స్టవ్ మీదైనా ఉడికిచ్చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుందండి ఈ విధంగా ట్రై చేస్తే గనక. అయితే ఇట్లాగే పన్నీర్ పలావ్ కానీ, లేకపోతే మటర్ పలావ్, మటర్ బఠానీ అవి వేసి గ్రీన్ పీస్ అది కూడా సేమ్ ఇదే స్టైల్లో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనము చేసే విధానంలోనే ఉంటుంది ఏదైనా టేస్ట్ అనేది. అదర్ ప్రిజర్వేటివ్స్ అవేం యాడ్ చేయక్కర్లా. చేసే విధానాన్ని, అలాగే దానికి కావాల్సిన వాటర్ అవన్నీ కరెక్ట్ మెజర్మెంట్లో వేసుకుంటే అవుట్పుట్ సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే చెప్పా కదా 1కి 1.5 జస్ట్ కొంచెం సేపు మనం రైస్ వేసాక ఒక్క నిమిషం సాట్ చేసేస్తే ఆ తర్వాత 1కి 1.5 వాటర్ కొలతగా పోసేసుకున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసాను అనమాట. జస్ట్ కొంచెం బాయిల్ స్టేజ్ జస్ట్ 1 మినిట్ అలా పొయ్యి మీద ఉంచేసి లాస్ట్లో దాని మీద మనము లెమన్ స్క్వీజ్ చేసేసుకున్నాము అంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట ఇంకొంచెం ఎక్కువ. ఈ విధంగా చేస్తాను. అప్పుడు ఏంటంటే రైస్ కూడా మనకి కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గానే వచ్చేస్తుంది. కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి జస్ట్ టేస్ట్ చేశాను. బట్ ఓకే, సరిపోయింది, నాకైతే పర్ఫెక్ట్ అనిపించేసింది. ఇంకా ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తే జస్ట్ 10 to 15 మినిట్స్లో రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. మనకు వేడివేడిగా వెజ్ పలావ్ రెడీ. ఇంకా ఆ తర్వాత మన నెక్స్ట్ పలావ్ చేసుకుంటే కర్రీ కంపల్సరీ కదా. మా ఇంట్లో అయితే మ్యాండేటరీ. ఎందుకంటే మా పిల్లలే అడుగుతారు మా వారికన్నా కూడా. మా కౌశికి ముందు కర్రీ ఉండాల్సిందనమాట. సో ఈరోజు అయితే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం ఇది కూడా చాలా ఈజీ వేలోనే నేను కంప్లీట్ చేసేస్తాను. ఎక్కువ మసాలాలు అవన్నీ ఏమి వేసాను. జస్ట్ చాలా సింపుల్గా, కానీ టేస్ట్ మటుకు అద్భుతం అంటే అద్భుతం. ఒక్కసారి ట్రై చేసేసే. ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నా కదా, ఏమేంటివంటే మన ఇష్టం అండి, ఆప్షనల్ ఏవైనా వేసేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, అలాగే ఆలు, టమాటో, క్యాప్సికము, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి తీసుకున్నాను అనమాట. ఇంకా మనం దీనిలోకి కూడా బఠానీ యాడ్ చేసుకోవచ్చు, కార్న్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇది స్పెషల్గా ఏంటి అంటే నేను కొబ్బరి పేస్ట్తో చేశాను కర్రీ. సూపర్గా వచ్చిందనమాట. మనకి ఆలు కుర్మా లాగా ఇది రెడ్ కలర్లో వచ్చేసి అలా ఏమి ఉండదు. ఏంటి అంటే మనకి వైట్ కలర్లో ఉంటుందన్నమాట. కొబ్బరి పాలతో చేశాను. చాలా ఆ మసాలానే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్. ఆ మసాలా పేస్ట్ వేస్తేనే దీనికి స్పెషల్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ముందుగా ఆయిల్ని వేడి చేసేసుకున్నాను. దానిలోకి కొంచెం చెక్క, అలాగే ఇలాచి యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేసుకొని మనం ముందే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికము 3 ఒకేసారి వేసేసాను అనమాట. ఇవి కొంచెం బాగా ఫ్రై అయినవి అంటే అప్పుడు మనకి పచ్చిమిర్చి కూడా అదొక స్పెషల్ టేస్ట్ వచ్చేస్తుంది ఆయిల్లో బాగా వేగినప్పుడు. అది బాగా కొంచెం వేగినాక మనము ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ వేసేసుకొని అవి కొంచెం మగ్గినాక దానిలోకి క్యారెట్ యాడ్ చేసేసుకుంటాం అన్నమాట. క్యారెట్ మిగిలినవి యాడ్ చేసేసుకొని ఇవి కూడా సార్ట్ చేసుకుంటాము. ఇవి మనకి కొంచెం ఫ్రై అయినవి అనుకున్నప్పుడు, కొంచెం కాదు కొంచెం బాగానే ఫ్రై అయినాయి. ఫ్రై అయ్యాక దీనిలోకి తగినంత ఉప్పు, తర్వాత పసుపు, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసేస్తామన్నమాట. కలుపుకొని ఒక సెకండ్ ఉన్నాక నేను ముందే ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదా, దీనిలోకి ఒక పేస్ట్. అదేంటి అంటే కొబ్బరి,
ఆనియన్స్ అలాగే జీడిపప్పు ఈ జీడిపప్పు ముందే నానబెట్టుకున్న ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో మనం కనుక వేసుకొని ఉంచుకుంటే నానిపోతాయి. ఆ పేస్ట్ అనమాట. ఇదే కర్రీకి థిక్నెస్ వస్తుంది. ఇక్కడ నేను చేత్తో వేస్తున్నానని ఏమనుకోవద్దు, ఎందుకంటే ఈ స్పూన్స్ ఇవంతా రాదు, అది చాలాసేపు పడుతుంది. ఇవి ఎంతైనా స్పూన్స్ అవన్నీ ఇప్పుడు స్పెషల్గా యాడ్ అయినవి, కానీ మన అమ్మ వాళ్ళందరూ మన హ్యాండ్స్తోనే కదండి క్లీన్ చేసేసేది. ఏదో ఇప్పుడు స్టైల్ కోసము అలా చేస్తున్నాం, కానీ అది ఎవరి పర్సనల్ వాళ్ళు, ఎవరి టేస్ట్కి తగ్గట్లు వాళ్ళు వేసుకోవడం అనమాట. ఇది ఇక్కడ పేస్ట్ అనమాట. ఈ కొంచెం కొబ్బరి అలాగే ఆనియన్స్ అలాగే కాజు అనమాట. ఆ పేస్ట్ కూడా వేసేసి మనం దానిలో కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచేసుకొని వాటర్ యాడ్ చేసేసుకుంటే ఒక 10 మినిట్స్లో కర్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను ఇంకా ఆల్రెడీ మిక్సీ పట్టేశాను కదా, ఆ జార్లోనే వాటర్ వేసేసి దానిలో పోసేసాను అనమాట. ఇది వేస్ట్, దానిలో ఆల్రెడీ ఉంటుంది కదా పేస్ట్, ఎందుకు వేస్ట్ చేయాలి, అది కూడా తుడిచేసి దానిలో వేసేస్తాను. ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి నేను ఒక 10 మినిట్స్ ప్లేట్ పెట్టేశాను అనమాట. దాని మీద మనం లిడ్ పెట్టేసి ఊరుకుంటే చక్కగా కర్రీ రెడీ అయిపోతుంది. మధ్యలో ఒక 1 or 2 టైమ్స్ తిప్పుకొని చూసుకుంటే, ఎందుకంటే దానిలో మనం కొబ్బరి పాలు వేసాం కాబట్టి అది సైడ్స్ అంటుకుంటుంది అనమాట. ఇలా సైడ్ అంటుకోకుండా చూసుకుంటే చాలు. 10 మినిట్స్లో జస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్లో మనకి పలావ్ విత్ కుర్మా, ఎవరు రిలేటివ్స్ వచ్చినా కూడా త్వరగా అయిపోయే సూపర్ డిష్ అనమాట. ఒక్కసారి ట్రై చేసేసి ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్లో చెప్పేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ సర్వ్ చేసేసి మా పిల్లలకి కూడా, అలాగే నేను కూడా వేడివేడిగా ఉండేసరికి తినేసేసాను వెంటనే. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే నా దాకా అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ గివ్ యువర్ టైం. బాయ్ బాయ్.